దగ్గరికి వెళ్ళారు. ఎన్ని కాయలో చెట్టుకి ఎటు చూసినా కాయలే. అబ్బా ఇన్ని కాయలో అన్నాం. అన్ని కాయలతో ఉన్న చెట్టు లక్ష్మి. ఒక ఆవిడికి పెళ్ళై 10 ఏళ్ళయింది. 4 పిల్లలు. అమ్మా 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 అంటూ 4 పిల్లలతో వస్తోంది. లక్ష్మి ఆమె పూర్ణత్వాన్ని పొందింది. ఆవిడ అనుగ్రహం ఉంది. ఆవిడ అనుగ్రహం ఉంది కాబట్టి పక్కన పిల్లలు ఉన్నారు. అందుకే పిల్లలతో తల్లి వస్తోంది అనుకోండి, అది గొప్ప శకునం. ఆ కటాక్షం కలగలేదనుకోండి, ఎంత ఐశ్వర్యం ఉన్నా పక్కకెళ్ళి కళ్ళొత్తుకునే వాళ్ళు లోకంలో ఎంతమంది ఉన్నారు. అందుకే ఎక్కడ ఎవరికి ఏది కావాలో అది ఆ సమయంలో దేశకాలాదుల్ని బట్టి అనుగ్రహించబడితే అది లక్ష్మి. అందుకే భర్తృహరి ఒక మాట అంటాడు, ఆపదలందు ధైర్యగుణమంచిత సంపదలందు దాల్మియున్ భూపసభాంతరాళమున పుష్కళ వాక్యతురత్వ మాజి మహాపటు శక్తియున్ యశమునందనురక్తియు ప్రకృతి సిద్ధగుణంబులు సజ్జనాళి